రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం 3:30 సచివాలయంలో కీలకమైన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్ర పోలీస్ శాఖ చరిత్రలోనే అరుదుగా డీజీపీ స్థాయి అధికారి నుంచి క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే స్టేషన్ హౌస్ ఆఫీసర్ వరకు సుమారు 1300 మంది అధికారులు ఈ సమావేశంలో పాల్గొనున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం మధ్యాహ్నం 3:30 రాష్ట్ర సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఎన్నడూ లేని విధంగా పోలీస్ వ్యవస్థలోని అన్ని శ్రేణుల అధికారులను ఈ సమీక్షలో భాగస్వాములను చేస్తున్నారు. డీజీపీ మొదలుకొని క్షేత్రస్థాయిలో పనిచేసే స్టేషన్ హౌస్ ఆఫీసర్ల వరకు మొత్తంగా 1300 మంది అధికారులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. శాంతి భద్రతలు, మహిళలు, చిన్నారులపై నేరాల కట్టడి, సైబర్ క్రైమ్, సోషల్ మీడియా సైకోలు, బ్లేడ్, గంజాయి బ్యాచ్ ఆగడాలకు అడ్డుకట్ట వంటి అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు. పోలీస్ స్టేషన్ల పనితీరుపై ముఖ్యమంత్రి లోతైన విశ్లేషణ చేయనున్నారు. వివిధ పోలీస్ స్టేషన్లు నమోదవుతున్న కేసులు, శాంతి భద్రతల నిర్వహణ వంటి అంశాలపై తన వద్ద ఉన్న రిపోర్టులను ఈ సమావేశంలో నేరుగా అధికారుల ముందే ముఖ్యమంత్రి బయటపెట్టనున్నారు. రాష్ట్రంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై ఉక్కుపాదం మోపాలని, మహిళలు, బలహీన వర్గాల రక్షణకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి పోలీసు ఉన్నతాధికారులు సచివాలయంలో ప్రత్యక్షంగా హాజరు కానుండగా జిల్లాలోని మిగిలిన అధికారులు, ఎస్హెచ్ఓలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనబోతున్నారు. ఇంటింటికి తెలుగుదేశం 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమం నిర్వహణలో చురుగ్గా ముందంజలో ఉన్న నియోజకవర్గాలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. ఉత్తమ పనితీరు కనబరుస్తున్న ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలను యువనేత అభినందించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. ప్రజలతో మరింతగా మమేకమవుతూ కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో అందించిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రతి కుటుంబానికి చేరవేసేలా కార్యక్రమాన్ని మరింత వేగంగా, సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్లాలని నారా లోకేష్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలను నేరుగా ప్రజల వద్దకు తీసుకెళ్లే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న ఇంటింటికి తెలుగుదేశం 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమం 16వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహభరితంగా కొనసాగింది. ఇంటింటికి వెళ్లి ప్రజలను నేరుగా కలుస్తూ ప్రభుత్వం 2 ఏళ్లలో చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తున్న పార్టీ శ్రేణులకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. 16వ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 3.25 లక్షల ఇళ్లను టీడీపీ నాయకులు, కార్యకర్తలు సందర్శించారు. దీంతో కార్యక్రమం ప్రారంభమైన నాటి నుండి ఇప్పటి వరకు 16 రోజుల్లో మొత్తం 47.50 లక్షల గృహాలను టీడీపీ శ్రేణులు సందర్శించినట్లయింది. ప్రతిరోజు 3 లక్షలకు పైగా కుటుంబాలను కలుస్తూ పార్టీ శ్రేణులు కార్యక్రమాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమం, మౌలిక వస్తుల అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాల కల్పన, రైతు సంక్షేమం తదితర కార్యక్రమాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరిస్తున్నారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా స్వచ్ఛందంగా, ఉత్సాహంగా భాగస్వాములవుతున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈ కార్యక్రమం పండుగ వాతావరణంలో కొనసాగుతోంది. కార్యక్రమ నిర్వహణలో చురుగ్గా ముందంజలో ఉన్న నియోజకవర్గాలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. ఉత్తమ పనితీరు కనబరుస్తున్న ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలను యువనేత అభినందించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని వారికి సూచించారు. ప్రజలతో మరింతగా మమేకమవుతూ కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో అందించిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రతి కుటుంబానికి చేరవేసేలా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని మరింత వేగంగా, సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని నారా లోకేష్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. లండన్ పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న మంత్రి నారాయణ అమరావతిలో రేపు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం కానున్న సీడ్ యాక్సెస్ రోడ్డు మరియు స్టీల్ బ్రిడ్జిల ఏర్పాట్లను పరిశీలించారు. దొండపాడు నుంచి తాడేపల్లి వరకు 21.77 కిలోమీటర్ల పొడవున 9 లేన్లతో నిర్మించిన ఈ సీడ్ యాక్సెస్ రోడ్లో భాగంగా ఉండవల్లి, బకింగ్హామ్ కెనాల్ మరియు కొండవీటి వాగులపై నిర్మించిన 2 స్టీల్ బ్రిడ్జిలను సీఎం ప్రారంభించనున్నారు. ఈ పర్యటనలోనే సీఎం చంద్రబాబు నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లను కూడా ప్రజా ప్రతినిధులకు అప్పగించనున్నారు. లండన్ పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న మంత్రి నారాయణ అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్డును పరిశీలించారు. ఈ రోడ్డు ప్రారంభోత్సవ ఏర్పాట్లతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు చేపట్టనున్న పర్యటన ఏర్పాట్లను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. రేపు ముఖ్యమంత్రి చేతుల మీదుగా స్టీల్ బ్రిడ్జ్లు, సీడ్ యాక్సెస్ రోడ్ ప్రారంభం కానుండగా అదేవిధంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్లను కూడా కేటాయించనున్నారు. అమరావతిలో అత్యంత కీలకమైన ఈ 9 లేన్ల సీడ్ యాక్సెస్ రోడ్డు దొండపాడు నుంచి తాడేపల్లి వరకు మొత్తం 21.77 కిలోమీటర్ల పొడవున 3 దశల్లో నిర్మించారు. ఇందులో సెంట్రల్ బీఆర్టీఎస్ తో పాటు 2 వైపులా 11 మీటర్ల వెడల్పుతో సర్వీస్ రోడ్లు ఉంటాయి. అమరావతిలో ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్లే N1 నుంచి
N17 రోడ్లని ఈ రోడ్డుకే అనుసంధానమవుతాయి. మొత్తం 3 దశల్లో సాగిన ఈ నిర్మాణంలో దొండపాడు నుంచి వెంకటపాలెం మీదుగా మంతెన ఆశ్రమం వరకు గల 14.35 కిలోమీటర్ల మొదటి దశ పనులు 2019 ముందే పూర్తయ్యాయి. తాజాగా వెంకటపాలెం నుంచి ఉండవల్లి పాత జాతీయ రహదారి వరకు 2 స్టీల్ బ్రిడ్జ్లతో కలిపి చేపట్టిన 3.92 కిలోమీటర్ల రెండవ దశ పనులు పూర్తయ్యాయి. అలాగే 3.50 కిలోమీటర్ల మేర మూడవ దశ ఎలివేటెడ్ కారిడార్ పనులు ఉన్నాయి. ఇందులో భాగంగా ఉండవల్లిలోని బకింగ్హామ్ కెనాల్ మీద 110 మీటర్ల పొడవుతో మొదటి స్టీల్ బ్రిడ్జ్ ని, కొండవీటి వాగు గుంటూరు ఛానల్ మీద 280 మీటర్ల పొడవుతో రెండవ స్టీల్ బ్రిడ్జ్ ని నిర్మించారు. ఈ స్టీల్ బ్రిడ్జ్లతో పాటు సీడ్ యాక్సెస్ రోడ్ను రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. పుష్కర ఎత్తిపోతల పథకం పైప్లైన్ పనులు ఆశించిన స్థాయిలో వేగవంతం కాకపోవడంపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహిస్తే ప్రజా ప్రయోజనాలకు నష్టం కలుగుతుందని, అలాంటి కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపించడానికి కూడా వెనకాడవద్దని కలెక్టర్, ఎస్పీలను ఆయన ఆదేశించారు. విజయవాడలో పుష్కర ఎత్తిపోతల పథకం పైప్లైన్ పనులపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పోలవరం జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, ఈఈలు, కాంట్రాక్ట్ ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇటీవలే పుష్కర ఎత్తిపోతల పైప్లైన్ పనులకు సంబంధించిన వర్క్ షెడ్యూల్ ను అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. అయితే షెడ్యూల్ ప్రకారం పనులు జరుగుతున్నాయో లేదో పరిశీలించి ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు మంత్రికి నివేదిక సమర్పించారు. క్షేత్రస్థాయిలో పనులు ఆశించిన స్థాయిలో వేగవంతం కాకపోవడంపై మంత్రి నిమ్మల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహిస్తే ప్రజా ప్రయోజనాలకు నష్టం కలుగుతుందని, ఇలాంటి కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపించడానికి కూడా వెనుకాడవద్దని కలెక్టర్, ఎస్పీలను ఆయన ఆదేశించారు. అలాగే పనుల్లో అలసత్వం వహించిన సంబంధిత ఈఈకి మెమో జారీ చేయాలని ఈఎన్సీని ఆదేశించారు. ఎల్నినో వంటి క్లిష్ట పరిస్థితిలో ప్రతి నీటి చుక్కను ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారని మంత్రి గుర్తు చేశారు. పుష్కర లిఫ్ట్ స్కీమ్ పైప్లైన్ పనులకు సంబంధించి ఇకపై ప్రతిరోజు వర్క్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల చివరి నాటికి పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి వరకు గోదావరి జలాలు విడుదల చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. మెగా డిఎస్సీపై వైసీపీ చేస్తున్న నిరసనలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తీవ్రంగా విమర్శించారు. ప్రజలు ఇలాంటి నిరసనలను తిరస్కరిస్తున్నారని, డిఎస్సీ నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరిగిందని మాధవ్ స్పష్టం చేశారు. అలాగే స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాల అంశంపై ప్రభుత్వం ఇప్పటికే వివరణ ఇచ్చిందని తెలిపారు. జార్ఖండ్లో ఎస్ఎస్సీ పరీక్షలో అవకతవకలు జరిగినట్లు తేలిందని, ఈ క్రమంలోనే విద్యార్థులు ఆందోళన చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలియజేశారు. వారిపైన రబ్బర్ బుల్లెట్స్, లాఠీచార్జ్ చేశారన్నారు. జేజేఎం కాంగ్రెస్ ప్రభుత్వమే అక్కడ నడుస్తోందని తెలియజేశారు. నీట్ ప్రశ్నపత్రం లీక్ అయినట్లు తెలిసిన వెంటనే పరీక్ష రద్దు చేశామని, పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. కేంద్ర మంత్రి కూడా రాజీనామా చేశారని వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న తేడా ఇదే అని చెప్పుకొచ్చారు. కేంద్రంలో తప్పు జరిగిందని వెంటనే దాన్ని కరెక్ట్ చేశామని అన్నారు. రాహుల్ గాంధీ పిరికివారిని, అందుకే పార్లమెంట్ కు రాకుండా పారిపోతున్నారని విమర్శించారు. పేపర్ లీక్ పై చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. వైఎస్ఆర్ హయాంలో జరిగిన పేపర్ లీకేజీలపై జగన్, షర్మిల ముందుకు రావాలన్నారు. వైసీపీ దిక్కుతోచని స్థితిలో ఉందంటూ వ్యాఖ్యానించారు. డిఎస్సీ పూర్తి పారదర్శకంగా జరిగిందని, ఏం చేయాలో తెలియక వైసీపీ కావాలని రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. క్రీడా కోటాలో ఉద్యోగాలపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చిందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు అన్నారు. వైసీపీ చేస్తున్న నిరసనలను ప్రజలు చేత్కరించుకుంటున్నారని తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రాజశేఖర్ రెడ్డి హయాంలో చేసినట్లు తమ జీవితాలను నాశనం చేయొద్దని ఉద్యోగులు కూడా ఆందోళన చేశారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని, విశాఖలో అత్యధిక స్థానాల్లో కూటమి ప్రభుత్వం గెలుస్తోందని పీవీఎన్ మాధవ్ ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ వ్యవస్థలకు సంబంధించిన అంశంలో కాంగ్రెస్కి, భారతీయ జనతా పార్టీకి ఉన్న వ్యత్యాసం ఇవాళ ఆ యొక్క పేపర్ లీక్, పరీక్షల్లో జరిగిన అవకతవకలు, తర్వాత ర్యాంకులు ఇవ్వటం, సీట్లు ఇచ్చిన అంశం, దాంట్లో పెద్ద ఎత్తున డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగే అంశం, మొత్తం బోర్డు అంతా వాళ్ళంతటి వాళ్ళు రాజీనామా చేశారు. ప్రభుత్వం రాజీనామా చేయమని చెప్పలేదు. ఎందుకంటే పారిపోవడం జరిగి చాలామంది కూడా ఇవాళ ఎక్కడున్నారో తెలియదు. కనుక ఈ యొక్క అంశం ఏదైతే ఉందో జార్ఖండ్ సంబంధించిన అంశానికి సంబంధించి వాళ్ళు ప్రశ్నిస్తున్నాం. గతంలో జరిగిన అన్ని పేపర్లు కూడా ఈ విధమైన విధానాన్ని అవలంబించింది కాంగ్రెస్ పార్టీ. ఆంధ్రప్రదేశ్తో సహితం మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సంస్థలు చెప్పాను, డిఎస్సి సంబంధించిన అనేక రకాల విషయాలు ఎప్పుడు కూడా దాన్ని దాటేయటం. దాని కారణంగా బాగా చదివి బాగా ర్యాంకు సాధించిన వ్యక్తి
దాని పరీక్షలో అవకతవకలు జరిగాయని రద్దు చేస్తే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? వాళ్ళ యొక్క వయో పరిమితి ఏదైతుందో అది దాటిపోతుంది. చాలామంది మన యూనివర్సిటీ క్యాంపస్లో కూడా చూసాం, చదువుకుంటారు, చాలా రోజుల పాటు క్యారిడార్స్లో చదువుతుంటారు, గంటల కొద్ది చదువుతుంటారు, ఎగ్జామ్ రాయటమే పరమావధిగా. ప్రభుత్వాలు క్యాలెండర్ విడుదల చేయదు, అనేక రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేయదు. అదే పరమావధిగా చదువుకున్న విద్యార్థి యొక్క జీవితం ఇవాళ రోడ్డు పాలైపోతుంది. కనుక ఇవాళ మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే, జార్ఖండ్లో జరిగిన ఇష్యూని దేశవ్యాప్తంగా ప్రతి విద్యార్థి కూడా వాళ్ళ ఆందోళన తప్పనిసరిగా తెలియజేయాలి, దానికి సంబంధించిన అంశాలు తెలుసుకోవాలి. రాష్ట్రాల్లో కూడా ఆ విధమైన విధానాన్ని రావాలి. ఇవాళ విద్యార్థి జీవితంలో ఎవరు కూడా ఆడుకోవడానికి లేదు. ఆ విధంగా విద్యార్థి యొక్క జీవితాల్లో ఆడుకున్న కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నిజ స్వరూపం ఇవాళ బయటపడింది. ఇంకా ఇవాళ చర్చలో ఎక్కువ ఉంది కాబట్టి ఈ అంశం మనం తప్పనిసరిగా ఏ దృష్టితో అయితే వాళ్ళు పనిచేస్తున్నారు అనే విషయం మనం తప్పనిసరిగా తెలియజేసుకోవాలి. కేంద్రంలో జరిగే తప్పు జరిగిన వెంటనే దానికి ఏ విధమైన వాళ్ళు వ్యవస్థ నిర్మాణం చేశారు, దాన్ని ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు, అది పారదర్శక ప్రభుత్వం యొక్క సూచి. ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం జరిగితే వెంటనే దానిపైన కప్పిపుచ్చే ప్రయత్నం చేయకుండా దాన్ని ధైర్యంగా అంగీకరించి. చాగంటిపాడు గ్రామ ప్రజలు ఎన్నో ఏళ్లుగా కోరుతున్న తూర్పు డొంక రహదారి సమస్యను పరిష్కరించేందుకు 50 లక్షలు కేటాయించినట్లు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. ఇప్పటికే గ్రామంలో 68 లక్షల విలువైన అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి 40 లక్షలతో 152 విద్యుత్ స్తంభాల మార్పిడి చేపట్టామని, గ్రామస్తులు కోరిన బోర్వెల్ ఏర్పాటు కోసం అధికారులకు ఆదేశాలిచ్చామని చెప్పారు. ఉంగుటూరు మండలం చాగంటిపాడు గ్రామంలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ గత 2 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, గన్నవరం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు. అనంతరం 9.50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయ విమర్శల కంటే అభివృద్ధి కార్యక్రమాలే ప్రజలకు మేలు చేస్తాయని అన్నారు. చాగంటిపాడు గ్రామ ప్రజలు ఎన్నో ఏళ్లుగా కోరుతున్న తూర్పు డొంక రహదారి సమస్యను పరిష్కరించేందుకు 50 లక్షల రూపాయలు కేటాయించినట్లు తెలియజేశారు. గతంలో పలుమార్లు శంకుస్థాపనలు జరిగినా పనులు పూర్తి కాలేదని, ఈసారి నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించే దశకు తీసుకొచ్చామని చెప్పారు. జల్ జీవన్ మిషన్ కింద వాటర్ ట్యాంక్ అభివృద్ధికి మరో 50 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. గ్రామంలో మిగిలి ఉన్న 264 మీటర్ల సిమెంట్ రోడ్ నిర్మాణానికి 18.65 లక్షల రూపాయలు ఆమోదించామని, అవి పూర్తయితే గ్రామంలో ప్రధాన రహదారి సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయని తెలియజేశారు. ఇప్పటికే గ్రామంలో 68 లక్షల రూపాయల విలువైన అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి 40 లక్షల రూపాయలతో 152 విద్యుత్ స్తంభాల మార్పిడి చేపట్టామని, గ్రామస్తులు కోరిన బోర్వెల్ ఏర్పాటు కోసం అధికారులకు ఆదేశాలిచ్చామని చెప్పారు. ఈ ప్రాంతంలో ఉన్న డ్రైనేజీ సమస్యను కూడా త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో పరిశుభ్రత నిర్వహణలో అధికారులు, సచివాలయ సిబ్బంది బాగా పనిచేస్తున్నారని అభినందించారు. చాగంటిపాడు తనకు ఎంతో ప్రత్యేకమైన గ్రామమని, గత ఎన్నికల్లో 327 ఓట్ల మెజారిటీ ఇచ్చి అండగా నిలిచిన ప్రజల విశ్వాసాన్ని ఎప్పటికీ మరవలేనని అన్నారు. గన్నవరం నియోజకవర్గంలో కూటమికి అత్యధిక శాతం మద్దతు తెలిపిన గ్రామాల్లో చాగంటిపాడు ఒకటని పేర్కొన్నారు. అధిక విద్యుత్ బిల్లుల సమస్యను ఎదుర్కొంటున్న కుటుంబాలు సౌర విద్యుత్ పథకాలను వినియోగించుకోవాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామాలను నిర్లక్ష్యం చేశారని, తాము మాత్రం సమస్యలను గుర్తించి పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నామని విమర్శించారు. రాబోయే కాలంలో తూర్పు డొంక రహదారి, వాటర్ ట్యాంక్, సిమెంట్ రోడ్లు తదితర పనులతో గ్రామంలో మరో 1.35 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు అమల్లోకి వస్తాయని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే తన లక్ష్యమని స్పష్టం చేసిన యార్లగడ్డ వెంకట్రావు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అవకాశం లభిస్తే భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని తెలియజేశారు. గ్రామ నాయకులే మీరు శంకుస్థాపన చేయండి, ఆ నిధులు కేటాయించి ఎనర్జీ నుంచి ఎప్పుడు వస్తే అప్పుడు పని మొదలు పెట్టి మీ ఓపెనింగ్కి వస్తా, మీకు ఇచ్చిన హామీని నెరవేరుస్తా. అలాగే 50 లక్షల రూపాయలు జల్ జీవన్ మిషన్ కింద వాటర్ ట్యాంక్ కూడా బాగున్న పరిస్థితి, వాళ్ళు కూడా కేటాయించాం. ఇంకా చిన్న 2-3 రోడ్లు ఉన్నాయి. 264 మీటర్ల మేర సిమెంట్ రోడ్ వేస్తే ఈ ఊరికి ఏం పని లేదు. ఆ 264 మీటర్లు వేయడానికి 18,65,000 అవి కూడా శాంక్షన్ చేశారు. అలాగే 68 లక్షల రూపాయలతో ఇప్పటికే అభివృద్ధి పనులు ఈ గ్రామంలో చేపట్టాం. ఇందాక ఏం చెప్పినట్టు ఈ రోడ్డు గుడికి వచ్చే రోడ్డు వేపించడం జరిగింది. కరెంటు స్తంభాల విషయంలో కూడా 152 స్తంభాలు మార్చాల్సి వస్తే దాదాపు 40 లక్షల రూపాయలు కేటాయించి ఈ గ్రామంలో ఆ సమస్యను ఓవర్టేక్ చేశాం. అలాగే చాగంటిపాడు గ్రామంలో ఇందాక ఒక రోడ్లో ఒక చిన్న బోర్వెల్ కావాలని అడిగారు. ఆర్డబ్ల్యూఎస్ఐకి చెప్పా, బోర్వెల్ వేయమని చెప్పా. అలాగే ఒక డ్రైనేజ్ అనిల్ ఇంటి దగ్గర నుంచి మా తెలుగుదేశం పార్టీ
గ్రామ పార్టీ అధ్యక్షుడు ఇల్లు దాటే వరకు డ్రైనేజ్ ఇష్యూ ఉంది. అది కచ్చా డ్రైన్లు అన్ని గ్రామాల్లో పనిచేయట్లేదు, కానీ చాగంటిపోటును చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఆ ఒక్క రోడ్డే డ్రైనేజ్ బాగాలేదు, కానీ మిగతా అన్ని చోట్ల నీట్గా ఉంది. ఈవోను కూడా అభినందిస్తున్నా. అలాగే ఈ సెక్రటరియట్ సిబ్బందిని. కానీ మరో ప్రధానమైన సమస్యలకి కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందనే కారణంతో తాపీ పనులు చేసుకునే వాళ్ళు, అలాగే రెక్కాడితే గంట ఒక్కడిని కొంతమంది ప్రజలు ఈ గ్రామంలో బికాస్ ఆఫ్ పవర్ బిల్ వాళ్ళకి రావట్లేదు అన్నారు. వాళ్ళు సోలార్ ఏర్పాటు చేసుకుని సబ్సిడీని ఉపయోగించుకుని ఆ సోలార్ పెట్టుకుంటే మీకు సమస్య పరిష్కారం, మీకు తల్లికి వందంగా మిగతా పథకాలు పడతాయి కానీ వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అలాగే చాగంటిపోడు గ్రామం ఎంతో ప్రత్యేకమైన గ్రామం. వీళ్ళు అభిమానిస్తే ఎంతగా అభిమానిస్తారంటే 700 ఓట్లు ఉంటే 600 ఓట్లు పోలైతే 327 ఓట్ల మెజారిటీ నాకు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని టీడీపీ యువనేత బోండా రవితేజ అన్నారు. తల్లికి వందనం పథకం ద్వారా అర్హులైన తల్లుల ఖాతాల్లో ఒక్కో విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున జమ చేసి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుందని తెలిపారు. పేదలకు కేవలం 5 రూపాయలకు నాణ్యమైన భోజనం అందించే అన్నా క్యాంటీన్లు, పెన్షన్ల పెంపు, తల్లికి వందనం వంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేస్తూ ప్రజల ప్రభుత్వం అనే నమ్మకాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటోందని స్పష్టం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 64వ డివిజన్ కండ్రిక K3 అపార్ట్మెంట్స్ వెనుక నుండి 4 స్తంభాల సెంటర్ వరకు నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి, ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా రవితేజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా రవితేజ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు వివరించడంతో పాటు వారి సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నామని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా, ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అనే విషయాలను ఇంటింటికి వెళ్లి తెలుసుకుని సాధ్యమైన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే విధంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. 64వ డివిజన్లో గత 2 ఏళ్లలో సుమారు 48 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. మసీదు నిర్మాణానికి సహాయం, తోపుడు బండ్లు, ఇస్త్రీ పెట్టెలు, కుట్టు మిషన్ల పంపిణీతో పాటు అవసరమైన వారికి స్వయం ఉపాధి కల్పించే కార్యక్రమాలను చేపట్టామని అన్నారు. డివిజన్లో ప్రధానంగా ఉన్న ఇళ్ల పట్టాల సమస్యను ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లామని, రానున్న రోజుల్లో ఇళ్ల పట్టాల పంపిణీతో పాటు కొత్త పెన్షన్ల మంజూరుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజల వద్దకే వెళ్లి సమస్యలు తెలుసుకోవడం, పరిష్కరించడం, సంక్షేమం, అభివృద్ధిని అందించడం ఇదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 64వ డివిజన్ అధ్యక్షులు కాకోలు రవికుమార్, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ సురవరపు నాగరాజు, ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ కార్యదర్శి పలగాని భాగ్యలక్ష్మి, మాజీ కార్పొరేటర్, సెంట్రల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు పైడి తులసి తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికి తెలియజేసే అనే కార్యక్రమం ముందుకెళ్తా ఉంది. మరి స్థానికంగా 64వ డివిజన్లో దాదాపు ఈ 2 సంవత్సరాల్లో 68 కోట్ల రూపాయల యొక్క అభివృద్ధి కార్యక్రమాలు, అది డ్రైన్ వర్కులు కానివ్వండి, అదేవిధంగా మసీదు నిర్మాణ ప్రారంభ కార్యక్రమాలు అయితే కానివ్వండి, తోపుడు బళ్ళ పంపిణీ కార్యక్రమం అయితే కానీ, ఇస్త్రీ పెట్టెలు అయితే కానివ్వండి, అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అదేంటి కుట్టు మిషన్ల పంపిణీ, వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి అదేవిధంగా కుట్టు మిషన్లు ఇవ్వటం అయితే కానివ్వండి, ఇలా ప్రతి కార్యక్రమంలో కూడా ఈ యొక్క పర్టికులర్ 64లో బ్రహ్మాండంగా అన్నీ వేగవంతంగా జరుగుతున్న పరిస్థితులు. కానీ ప్రథమంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది ప్రజలు ఈ నియోజకవర్గంలో మా దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే ఇష్యూ కొత్త ఇళ్ల పట్టాల సమస్య. దాన్ని తప్పకుండా కూడా మొన్న ఏదైతే 5వ తారీఖున రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కలిశామో, బోండా ఉమామహేశ్వరరావు గారు ఆయన దృష్టికి తీసుకెళ్ళటం, తప్పకుండా రానున్న 2 నెలల్లోనే ఆ ఇళ్ల పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టి ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చుకునే కూటమి ప్రభుత్వం అని చెప్పి ప్రజలతోనే చెప్పించుకునే విధంగా ఈ రేపు రానున్న రోజుల్లో చేద్దామని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు హామీ ఇవ్వటం కూడా చాలా సంతోషం. 5 ఏళ్ల పాలనలో రాయలసీమకు సాగునీరు అందించడంలో విఫలమై ఇప్పుడు ప్రజా ప్రయోజనాల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాయలసీమలో జరుగుతున్న వేగవంతమైన అభివృద్ధిని ఓర్వలేకనే వైఎస్ఆర్సీపీ నేతలు రాజకీయ పర్యటనలు చేపడుతున్నారని ఆయన ఆరోపించారు. రాయలసీమ ప్రాంతంపై జగన్ చేసిన వైఫల్యాలపై నిలదీసేందుకు ఆ పార్టీ నేతలు తాడేపల్లికి పాదయాత్ర చేయాలని భూమిరెడ్డి హితవు పలికారు. రాయలసీమ ప్రాంత అభివృద్ధి పరుగులు పెడుతుంటే చూసి ఓర్వలేక వైసీపీ నేతలు కళ్లు మూసుకుని విమర్శలు చేస్తున్నారని, రైతుల పేరుతో రాజకీయ డ్రామాలకు తెరలేపారని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 5 ఏళ్ల పాటు రాయలసీమను గాలికొదిలేసిన జగన్ రెడ్డి ఇప్పుడు కొత్త ప్రాజెక్టుల సందర్శనల పేరుతో తీర్థయాత్రలు చేయడం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 100 పీనుగులను తిన్న రాబందు పాప ప్రక్షాళన కోసం తీర్థయాత్రలకు వెళ్లినట్లుగా ఉంది వైసీపీ నేతల తీరు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ అభివృద్ధి చెందుతుండడాన్ని చూసి వైసీపీ నేతలు నీతులు మాట్లాడుతున్నారని, వారి మాయమాటలను సీమ ప్రజలు ఇక నమ్మరని హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్నమయ్య, పింఛా ప్రాజెక్టులు కొట్టుకుపోయి వందలాది కుటుంబాలు వీధిన పడినప్పుడు జగన్ రెడ్డి ఎందుకు యాత్ర చేయలేదని భూమిరెడ్డి ప్రశ్నించారు. అన్నమయ్య ప్రాజెక్టు ఎందుకు తెగిపోయిందో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ అప్పుడే తాడేపల్లి వరకు పాదయాత్ర చేసి ఉంటే ప్రజలు నమ్మేవారని అన్నారు. గోరకల్లు, అలగనూరు రిజర్వాయర్ల కట్టలు కుంగిపోయినా కనీసం మరమ్మతులకు నిధులు ఇవ్వలేదని, వీటిపై వైసీపీ నేతలు ఎందుకు పాదయాత్రలు చేయలేదని నిలదీశారు. చంద్రబాబు ప్రభుత్వం రాయలసీమ రైతుల కన్నీళ్లు తుడవడానికి ప్రయత్నిస్తుంటే వైసీపీ నాయకులు నానాయాగి చేస్తున్నారని విమర్శించారు. జీవోఎంఎస్ నంబర్ 365 తెచ్చి రాయలసీమను చీకట్లు కమ్మే విధంగా చేసిన జగన్మోహన్ రెడ్డిని మీరు ప్రశ్నిస్తూ, ఎందుకు రాయలసీమ పైన మనకు అనేక దశాబ్దాలుగా మీ కుటుంబాన్ని కానీ వైఎస్ఆర్సీపీని గెలిపించిన రాయలసీమ ప్రాంత ప్రజలపైన ఎందుకు కక్ష కట్టావు జగన్మోహన్ రెడ్డి, నీ మనసు మార్చుకో అని చెప్పి మీరు తాడేపల్లి వరకు యాత్ర చేసి నింటే రాయలసీమ ప్రజలు నిజంగా హర్షించేవారు. ఈరోజు హంద్రినివా సుజల స్రవంతి పథకం ద్వారా మీరు ఉత్తుత్తి పనులు, ఉత్తుత్తి నీళ్లు విడుదల చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పట్టుబట్టి నిరంతరం సమీక్షించి ఆఖరి ఆయకట్టు వరకు కృష్ణానది నుంచి ఈ రాష్ట్రానికి బార్డర్లో ఉన్న కుప్పం నియోజకవర్గం వరకు కృష్ణానది జలాలను తీసుకొని పోతే మీరు యాత్ర చేస్తున్నారే, ఇది సమంజసమా అని చెప్పి నేను వైఎస్ఆర్సీపీ నాయకులను అడుగుతా ఉన్నా. అంటే కుప్పంకు వరకు నీళ్లు తీసుకొని అనంతపురము. కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎంతగానో ఆదరిస్తున్నారని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతూ గుడివాడ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని ఎమ్మెల్యే రాము ఉద్ఘాటించారు. గుడివాడ రూరల్ మండలం గుంటకోడూరు గ్రామంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పర్యటించారు. టీడీపీ శ్రేణులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ టీడీపీ డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయా, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఒక్కొక్కరిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ గ్రామంలో ఇంత చక్కటి వాతావరణంలో కార్యక్రమం జరగడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రచారంలో భాగంగా ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు ఎంతో ఆదరంగా ఆహ్వానిస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఇదంతా అందరి సహకారంతోనే సాధ్యమైందన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతూ గుడివాడ అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని ఎమ్మెల్యే రాము ఉద్ఘాటించారు. కొత్తూరు తాడేపల్లిలో అటవీ ప్రాంతంలో మైక్రో ప్లాన్ ప్రకారం ఎన్నో ఏళ్లుగా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారికి అన్యాయం చేయకుండా హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఎన్నికలు జరపాలని సొసైటీ సభ్యులు అటవీశాఖ అధికారులను కోరారు. రాజకీయ పార్టీలు ఏవీ జోక్యం చేసుకోవద్దని కోరారు. 35 ఏళ్లుగా కష్టపడుతున్న నిరుపేదలకు ఆ భూములు దక్కేలా గత మైక్రో ప్లాన్లో ఉన్నటువంటి 340 మంది సభ్యులతోనే హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని కోరారు. అటవీశాఖ అధికారులు కూడా మైక్రో ప్లాన్ ప్రకారం 340 మంది సభ్యులతోనే ఎన్నికలు నిర్వహిస్తామని మైకు ప్రచారం చేయాలని కోరారు. కొత్తూరు తాడేపల్లి అటవీ ప్రాంతంలోని మైక్రో ప్లాన్ సభ్యులు విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా అటవీ శాఖ అధికారి కార్యాలయంలో అధికారులను కలిసి హైకోర్టు ఉత్తర్వుల ప్రతులను అందజేసి ఉత్తర్వుల ప్రకారం ఎన్నికలు జరపాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం నక్క వెంకటేశ్వరరావు, సుంకర హనుమంతరావు మాట్లాడుతూ 1993లో కొత్తూరు తాడేపల్లి వన సంరక్షణ సమితి పుట్టిందని, తర్వాత 1994లో మైక్రో ప్లాన్ వచ్చిందన్నారు. అటవీ శాఖ అనుమతితో అక్కడ ఉన్నవారు, అడవిలో నరుక్కునేవారు ప్రతి ఒక్కరూ కూడా 2018 వరకు ఎటువంటి గొడవలు లేవని, 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది వైసీపీ నాయకులు కలిసి మైక్రో ప్లాన్లో సంబంధం లేని వారిని ఎస్సీ, ఎస్టీలుగా చేర్చి మిగిలిన సభ్యులను అక్కడి నుంచి పారదోలారని తెలియజేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు హైకోర్టు చుట్టూ తిరుగుతూ న్యాయం చేయమని కోరామని, మైక్రో ప్లాన్ ప్రకారం 340 మందితో ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. అయితే అటవీ శాఖ అధికారులు ఎటువంటి సమాచారం లేకుండా ఎన్నికలు జరుపుతామని వచ్చారని, తాము కోర్టు ఉత్తర్వుల ప్రకారం 340 మందికి ఎన్నికలు నిర్వహించాలని కోరామన్నారు. 18 ఏళ్ళు దాటిన వాళ్ళు ప్రతి ఓళ్ళు కూడా హక్కే అని చెప్పారండి. ఈ హక్కు అనేది ఎలా వచ్చిందంటే అండి, మాకు మైక్రో ప్లాన్ అనేది పుస్తకం 18 సంవత్సరాలు అయింది పుట్టి, 26, 27 సంవత్సరాలు అయిందండి. ఈ మైక్రో ప్లాన్ పుస్తకంలో ఉన్న వాళ్ళ వరకే
ఓటింగ్ పెట్టాలి. కానీ ఈ ఫారెస్ట్ వారు ఇస్తున్న సైడ్ అంటే తప్పుడు సమాచారంతో ఈ ఎస్సీ ఎస్టీలు పాపం వాళ్ళకి తెలిసి తెలియని అవగాహనతో అందరూ కూడా మాకుందని వస్తున్నారండి. అక్కడ ఉన్నది 500 ఎకరాలండి. 500 ఎకరాలు కష్టపడి భూమిని సాగు చేసుకునే వాళ్ళు పండించుకుంటే సరిపోద్ది. కానీ నాకు ఉందనేవాడికి ప్రతి ఓడు వచ్చేవాడికి దానికి ఎంతమందికి ఇస్తారు అయినా ఫారెస్టారు? దాని గురించి అండి ఇది మాకు న్యాయం జరగాలని మేము హైకోర్టుని ఆశ్రమించి ఆ హైకోర్టు ప్రకారంగానే ఎలక్షన్ జరగాలని రేపు మైక్రో ప్లాన్లో ఉన్న సభ్యులు 340 మంది సభ్యులతోనే ఎలక్షన్ జరిపించాలని మేము డిఆర్ఓ గారిని, రేంజర్ గారిని, డిఎఫ్ఓ గారిని 35 సంవత్సరాలుగా కష్టపడుతున్న నిరుపేదలకు ఆ భూమి దక్కేంత వరకు కూడా గత మైక్రో ప్లాన్లో ఏమైతే 340 మంది సభ్యులు ఉన్నారో, ఏ మైక్రో ప్లాన్ ప్రకారం హైకోర్టు ఎలక్షన్ జరపమందో, ఏ హైకోర్టు నియమాల ప్రకారం ఉన్న ఫండ్స్ మైక్రో ప్లాన్ సభ్యులకు అందజేయమందో అవన్నీ చేసిన తర్వాతే మేము ఎలక్షన్కి వెళ్ళాలని కోరుతా ఉన్నాం. అది కూడా 340 మందితోనే రేపు ప్రచారం చేసినా కూడా మైక్ ప్రచారం చేసినా మైక్రో ప్లాన్ ప్రకారమే 340 మంది సభ్యులతో ఎలక్షన్ జరపాలని చెప్పి డిపార్ట్మెంట్ వారు ఆలోచించి ఆ విధంగా మైక్ ప్రచారం చేయమని కోరుతా ఉన్నాం సార్. విజయవాడ రైల్వే స్టేషన్లో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుండగా రైల్వే పోలీసులు సకాలంలో స్పందించి ఆమె ప్రాణాలను కాపాడిన సంఘటన చోటు చేసుకుంది. ఓ గుర్తు తెలియని మహిళ చనిపోతానని విజయవాడ రైల్వే స్టేషన్లోని 10వ నెంబర్ ప్లాట్ఫారం రైలు పట్టాలపై ఉందని జీఆర్పీ సిఐ జేవి రమణకు ప్రయాణికులు సమాచారం అందించారు. ఆయన వెంటనే స్పందించి ఘటనా స్థలానికి మహిళా సిబ్బందితో చేరుకుని ఆమెను రక్షించారు. పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చి చిరునామా, ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను పిలిపించి అప్పగించారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం అల్లూరి గ్రామానికి చెందిన ఎం షర్మిలకు 2 మగపిల్లలున్నారు. ఒంగోలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయాగా పనిచేస్తున్నారు. భర్త మద్యానికి బానిసై రోజు గొడవ పడుతూ శారీరకంగా, మానసికంగా వేధిస్తుండటంతో చనిపోవాలని విజయవాడ వచ్చారు. మహిళను రక్షించినందుకు జీఆర్పీ పోలీసులకు బంధువులు కృతజ్ఞతలు తెలిపారు. వాళ్ళ భార్య భర్తలు గొడవ పడ్డారు. వాళ్ళు గొడవ పడితే మా అక్క ఇలా సూసైడ్ చేసుకున్నారని విజయవాడ ట్రైన్ ఎక్కి వచ్చింది. పట్టాలు కాబట్టి విజయవాడ జీఆర్పీ పోలీసులు మా అక్కని సేఫ్గా మాకు అప్పగించారు. మాకు అప్పగించినందుకు జీఆర్పీ పోలీసు, విజయవాడ పోలీసులకి ధన్యవాదాలు. మచిలీపట్నం ఈడేపల్లిలో బెల్ కంపెనీ వెనుక ప్రాంతంలో బుధవారం ఆక్సిజన్ సిలిండర్ లీకేజీతో ఒక్కసారిగా కలకలం రేగింది. లీకేజీ కారణంగా సిలిండర్ అదుపు తప్పి సమీపంలోని ద్విచక్ర వాహనాలను ఢీకొట్టడంతో 2 ద్విచక్ర వాహనాలు, ఒక కారు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో 2కి గాయాలైనట్లు సమాచారం. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది లీకేజీని అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. సిలిండర్ లీకేజీతో భారీ ప్రమాదం సంభవించే అవకాశం ఉండడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.